కి స్వాగతం. నా పేరు ఎం సుబ్బయ్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ గిరిజన సలహా మండలి సభ్యుడిని. ఈరోజు యానాదులు నెల్లూరు జిల్లాలోనే కాదు రాష్ట్రం మొత్తం మీద యానాదులు 42 లక్షల మందిలో 24 లక్షల మంది మా యానాదులు ఉన్నారు. దీనికోసం ఎస్టీ వర్గీకరణ, యానాదుల కార్పొరేషన్, ప్రత్యేక కార్పొరేషన్కి ఎవరూ కూడా మేము వ్యతిరేకమైతే కాదు. ఎందుకంటే గతంలో యానాది మహాకూటమి రాష్ట్ర అధ్యక్షులు బాపట్ల వెంకటపతి గారు ఆధ్వర్యంలో 32 సంఘాలను ఏకం చేసి మొత్తం కూడా తిరుపతిలో, నెల్లూరులో, చిత్తూరులో మీటింగ్లు పెట్టడం జరిగింది. ఎస్టీ వర్గీకరణ కోసం అందరం పోరాడాలా, యానాదులకి ప్రత్యేక కార్పొరేషన్ కావాలని ఆ రోజు కొత్తగా ఏర్పడిన తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమికి తెలియజేయడం జరిగినది. ఆ రోజు రాష్ట్ర మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ బాబు గారు ఉన్నత విద్యాశాఖ మంత్రి గారు కానీ, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు కూడా దీనికి సమాలోచన చేసి మీకు ఆ రోజు ఏదైతే 2022 నుంచి 2024 దాకా పాదయాత్రలో యువగలంలో దాదాపు 14 చోట్ల యానాదులతో ముఖాముఖి కూడా నారా లోకేష్ బాబు గారు చేయడం జరిగింది. ఆ రోజు కూడా ప్రత్యేక కార్పొరేషన్ ఇస్తామని యానాదులకి ప్రత్యేకంగా మేము యానాదుల కోసం పాటుపడతామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. మొన్న మేము కూడా అందరూ వెంకటపతన్న యానాది మహాకూటమి ఆధ్వర్యంలో పోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా సమాలోచనలో ఉంది. ఖచ్చితంగా యానాది కార్పొరేషను, ఎస్టీ వర్గీకరణ అనేది వాళ్ళు సమాలోచనలో ఉంది, చేస్తున్నారు. అలాగే కోవూరు ఎమ్మెల్యే, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి కూడా మొన్న అసెంబ్లీలో యానాదులకు ప్రత్యేకంగా కార్పొరేషన్ కావాలని చెప్పడం జరిగింది. దీన్ని అడ్డు పెట్టుకొని ఈ కార్పొరేషన్ తెస్తాను, ఈ కార్పొరేషన్ నేను ముందు నడిపిస్తాను, నేను పెద్ద అనుకొండ, నేను పెద్ద నాయకుణ్ణి అని కేవలం 10 సంవత్సరాలకు ముందు ఒక సామాన్య నాయకుడుగా నేను యానాదిని అని చెప్పుకుంటూ కేసీ పెంచిలయ్య అంటే చిన్న పెంచిలయ్య అనే అతను సంఘం నడుపుకుంటూ అమాయకమైన యానాది ప్రజలను, ఎందుకంటే యానాదులు కొంతమంది చదువుకున్నారు, కొంతమంది చదువుకోలేదు. ఆ చదువుకోకుండా ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇతనికి ప్రత్యేకమైన ఒక దూత, ఆమె పేరు చెంబేటి ఉష. ఈమె ఎట్లా అంటే అమాయకమైన యానాది ప్రజల దగ్గరికి పోయి, మీకు ఒక నాయకుడు ఉన్నాడు, మీలాంటి నాయకులు ఎటువంటి వాళ్ళు దొరకడు అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడం, అక్రమంగా వాళ్ళ దగ్గర అన్యాయంగా వాళ్ళని బెదిరించి పప్పు కడుపుకోవడం కోసం ప్రజల యనాది ప్రజానికం దగ్గర డబ్బులు భయంకరంగా దండుకోవడం జరిగినది. దానికి తోడు వీళ్ళిద్దరి మధ్యలో నేను ప్రభుత్వ ఉద్యోగి, ఒక ప్రభుత్వ ఉన్నత ఉద్యోగి. ఈరోజు యానాదిలో ప్రభుత్వ ఉద్యోగాలు రావడం కష్టం, అలాంటి చదువుకోవడం కూడా కష్టం. అలాంటి ఉద్యోగి అయిన చేవూరి సుబ్బారావు వీళ్ళకి చేదోడు వాదుడు. వీళ్ళు ఇంత అంత మోసం కాదు. ఈ 10 సంవత్సరాలు లక్షల రూపాయలు వెనకేసుకున్న కార్యక్రమాలు ఎన్నో. నేను యానాది కార్పొరేషన్ తెస్తానని గత 3 రోజుల నుంచి విజయవాడ చౌక ధర్నా, విజయవాడ చౌక్ అక్కడ కూర్చొని 3 రోజుల నుంచి అమాయకమైన యానాది కుటుంబాలని, ప్రజల్ని మీకు యానాది కార్పొరేషన్ ఇప్పిస్తానని ఆడు కూర్చొని పెట్టడం జరిగింది. ఇప్పుడు జరుగుతూ ఉంది. దీనికి చెంబేటి ఉష, ఆయన చేవూరి సుబ్బారావు వాళ్ళకి అనుకూలమైన చంచాలు. అమాయకులైన ప్రజలు దాదాపు 6 స్టేషన్లలో 9 కేసులు,
కేసీ పెంచలే మీద 6 స్టేషన్లో 9 కేసులు ఉన్నాయి. 420 కేసులు ఉన్నాయి. దగాకోరు కేసులు ఉన్నాయి. 40 మందిని వేసుకోవడం, కొట్టడం. ఇలాంటోళ్ళు ధర్నాలు చేయడం అంటే అది కూడా ఎక్కడన్నా మీడియా సోదరులకి ఫ్రంట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఎందుకంటే ఎక్కడైనా మీరు ఇన్ని సంవత్సరాల అనుభవంలో చూసుంటారు, ఎక్కడైనా తెల్లారితో 10:30కు మొదలయ్యి మధ్యాహ్నం 1 గంటకంతా ముగిచ్చేస్తారంట. అది ఎక్కడ న్యాయం నాకు అర్థం కావట్లే. ఎక్కడన్నా ధర్నాలు, రాస్తారోకులు సాయంత్రం దాకా చేస్తారు, లేదంటే నిర్విరామంగా కొనసాగిస్తారు. ఎందుకంటే మధ్యాహ్నం దాకా ధర్నా, మధ్యాహ్నం నుంచి ఇతనికి విలాసాలు, వినోదాలు, ఉల్లాసాలు, వీటికి సమయం కావాలా? ఎందుకంటే సంపాదించాడు కదా లక్షల రూపాయల. ఈ లక్షల రూపాయలు దండుకొని ఈరోజు ఇలాంటి మోసమైన మాటలు చెప్పి ప్రత్యేక కార్పొరేషన్ కావాలి, ప్రత్యేక వస్తు వర్గీకరణ కావాలి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి సమాలోచన చేస్తూ ఉంది. మొన్న కూడా రాష్ట్ర బడ్జెట్లో 9,203 కోట్ల రూపాయలు గిరిజనులకి కేటాయిస్తే దాంట్లో 475 కోట్ల రూపాయలు యానాదులకు ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. ఆ రోజు కూడా లోకేష్ బాబు చెప్పారు యానాది కార్పొరేషన్ ఇస్తామని. మరి ఎందుకు ఇంత తొందర? నిజమైన నాయకులు ఆ రోజే పోరాడాం, తీసుకుపోయి నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ బాబుకి కానీ ఇచ్చాం. మాకు ఎస్టీ వర్గీకరణ కోసం, రెండోది యానాది కార్పొరేషన్ కోసం మేము అడిగాం. వాళ్ళు ఇస్తామని ఉన్నారు, సమాలోచన చేస్తున్నారు. కానీ ఈ మధ్య ఒక 5 నెలల క్రితం ఏగా మారతమ్మ ఆ భర్త చనిపోయింది. కోవూరు స్టేషన్ ఆ అమ్మాయి 8,50,000 రూపాయలు ఎస్సీ ఎస్టీ కోర్టు ఆమెకి డబ్బులు ఇప్పించగలిగితే ఆ డబ్బులు ఆమెకి చెందింది 50,000 రూపాయలు. ఆ 50,000 రూపాయలు తీసుకున్న తర్వాత ఆమె దగ్గర చెంబేటి ఉష, కేసీ పెంచలయ్య నీ దగ్గర సంతకం పెట్టుకురమ్మన్నాడని చెప్పి చెక్కు కేసీ పెంచలయ్య దగ్గర, కేసీ పెంచలయ్యకి సంబంధించిన అకౌంట్ నెంబర్తో ఆ చెక్కు మీద ఏగా మార్తమ్మ మీద సంతకం పెట్టడం జరిగింది. ఆమెకి తెలియదు, యానాదులు చదువుకోలే, తెలియదు. ఇలాంటి వాళ్ళనే మోసం చేస్తాడు మన కేసీ పెంచలయ్య. పాపం ఆయన ధైర్యవంతుడు, పాపం గుణవంతుడు, సగ్నంతవంతుడు, పాపం ఆపద్భావంతుడు. ఎంత మోసం. ఆ అమ్మాయి తిరిగి నాకు ఫోన్ చేసింది, అనా సార్ మీరు కొత్తగా వచ్చారంట కదా, మీకు ప్రభుత్వం గిరిజన సలహా మండలి సభ్యులు ఇచ్చారంట కదా, మాకు న్యాయం చేయాలంటే ఏందమ్మా అని అడిగితే పలానా కేసీ పెంచలయ్య నన్ను మోసం చేశారు అంటే నేను వెంకటపత్రానికి ఫోన్ చేస్తే జరిగింది వాస్తవే సుబ్బయ్య గారు, మీరు ఒకసారి వచ్చారంటే శేఖరన్న మేమందరం కలిసి ఆ రోజు ఎస్పీ ఆఫీస్కి పోయి కంప్లైంట్ ఇచ్చాం, కలెక్టర్ ఆఫీస్కి కంప్లైంట్ ఇచ్చాం, తీసుకుపోయి కోవూరు స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం. అతని మీద కేసు నమోదైంది, 420 కేసు నమోదైంది, హెరాస్మెంట్ కేసు నమోదైంది. ఆ అమ్మాయి మాకు చెప్పిందని, మాకు విన్నవించిందని ఆ అమ్మాయిని బెదిరించారు. ఆ అమ్మాయికి తోడుగా ఉన్న ఎండ్ల రవి దగ్గరికి పోయి 30 మందిని వేసుకొని పోయింది చెంబేటి ఉష, కొట్టి చంపేయాలని. వీళ్ళు రౌడీయిజం అంతా ఇంత రౌడీయిజం కాదు. ఎవరన్నా కానీ వీళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళ ఇంటికి పోవడం, కొట్టడం. ఈరోజు ధర్నాల పేరుతో, రాస్తారోకుల పేరుతో ప్రతి యానాది బిడ్డ దగ్గర డబ్బులు వసూలు చేసుకున్న వైనం. రెండోది, ఇటీవల కాలంలో వెంకటగిరి, రాపూరు అటవీ శాఖ భూములు అంటే ఫారెస్ట్ రిజర్వ్ ల్యాండ్ వీటి పేరు చెప్పుకొని మనిషికి 2 ఎకరాలు ఇప్పిస్తామని ఒక్కొక్క యానాది బిడ్డ దగ్గర 2 లక్షల రూపాయలు వసూలు చేసుకోవడం జరిగింది. ఇవన్నీ మేము కేసులు పెట్టి 6 స్టేషన్లో 9 కేసులు పెట్టిస్తే ఈ 4 నెలలు మహానుభావుడు ఏడున్నాడో కూడా తెలియదు, దాంకొని తిరిగాడు భయపడిపోయి ఎక్కడ మనల్ని అరెస్ట్ చేస్తారని. దీనికి తోడు మన చేవూరు సుబ్బారావు స్థానిక శాసనసభ్యులతో మాట్లాడి వీడు మనోడు, వీడు ఎటువంటి ఇది తెలియదని చెప్పి వాళ్ళకు కూడా మస్కా కొట్టి ఇతను తప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ పొద్దు అతనితో కలుసుకొని మన విజయవాడ చౌక ధర్నా కాడ 3 రోజుల నుంచి అమాయకమైన యానాది ప్రజలను కూర్చొని పెట్టి మోకాల ప్రదర్శన అంట,
అర్ధనగన ప్రదర్శన అంట. ఇచ్చేసిన దాన్ని సమాలోచనలు ఉండేదాన్ని నువ్వెందుకు చేస్తున్నావు నాకు అర్థం కావటం లేదు కేసీ పెంచలయ్య గారు. ఎందుకంటే ఈ 4 నెలల్లో మన మీద పడ్డ కేసులు మాఫీ కావాలా? ఈ 4 నెలల్లో మనం తయారు చేసుకున్న చిట్ట మాసిపోవాలా? తిరిగి మళ్ళా రాష్ట్ర ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇస్తానన్న యానాది కార్పొరేషన్ మనమే తెచ్చామని యానాదుల దగ్గర చెప్పుకొని మళ్ళీ డబ్బులు తినేయాలి. లేని కార్పొరేషన్ వచ్చే కార్పొరేషన్ ఇలేదని చెప్పి వాడు కూర్చొని ఉంటే ఎక్కడ ఇది సమంజసం, ఎక్కడ ఇది న్యాయం? ఇదే కాదు, విశ్రాంతి ఉద్యోగుల దగ్గర, యానాది విశ్రాంతి ఉద్యోగుల దగ్గర మీకు త్వరగా ఇప్పిస్తాను, మీకు గ్రాంట్ అమౌంట్ అని ఆఫీసర్లతో మాట్లాడాను. దీనితో మన చేవూరు సుబ్బారావు పాపం ఈరోజు ఆ చేవూరు సుబ్బారావు కూడా ఆ ఉద్యోగస్తులతో మాట్లాడి అయా పెంచలయ్యా డబ్బు సంపాదించుకో అని చెప్పి విశ్రాంతి ఉద్యోగుల దగ్గర మీకు త్వరగా డబ్బులు ఇప్పిస్తామని వాళ్ళ దగ్గర 1,00,000, 2 లక్షలు చాలామంది బాధ్యతలు ఉన్నారు. దానికి తోడు ఫేక్ సర్టిఫికెట్లు యానాది అని చెప్పుకొని ఫేక్ సర్టిఫికెట్లు ఇప్పించి ఈ పొద్దు దాదాపు 70 కుటుంబాలు చూపిస్తా మనకు రుజువు ఉంది. 70 మందికి ఉద్యోగాలు ఈ చేవూరు సుబ్బారావు తరపున. ఈ చేవూరు సుబ్బారావు వాళ్ళకి సపోర్టు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తులు ఈ కేసీ పెంచలయ్య దొంగతో చేరుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని మాకు యానాది కార్పొరేషన్ కావాలని ఎదిరించే ప్రయత్నం చేసే విన్నతం ఎవరికన్నా అతని విజ్ఞప్తికే వదిలేస్తున్నాం. ఎందుకంటే కేసీ పెంచలయ్య ఈరోజు ఆ రోజు చేసింది కాదు, గత 10 సంవత్సరాలుగా ఊరు వార బిడ్డ బిసిక లేకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు దందాలు చేయడం, మాట్లాడితే కొట్టడం. ఎంత డబ్బులు వసూలు చేశారంటే కోట్ల రూపాయల దాకా వెళ్ళిపోయింది. ఈరోజు ఇదే కేసు బాధితురాలు గురునాథం చందు ఎరుపుల కమ్యూనిటీ వాళ్ళ దగ్గర డబ్బులు గుంజుకోవడం. అలాగే ఏకా మార్తమ్మ ఇంతకుముందే చెప్పా 8 లక్షలు. అలాగే రమేష్ బాబు, ఈయన ఎవరో కాదు, ఈయన ఈడి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఇతను కూడా ఇతని మీద కేసు పెట్టాడు. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కూడా ఇతని మీద కేసు పెట్టాడు. ఎందుకు పెట్టాడు? ఇతను చేసే మోసాలు, ఇతను చేసే దగాదాలు, ఇతను చేసే భిక్షాటన అతనికి నచ్చక నేను సంతకాలు పెట్టను అంటే నేను బెదిరించడం, నేను అటు చేస్తా ఇటు చేస్తా, నువ్వు ఇటు చేస్తున్నావు అటు తినేస్తున్నావు అంటే ఆయన వల్ల కాక ఎస్పీ ఆఫీస్ కాడ కేసు పెట్టడం. అలాగే పానం దగ్గర కేశవులు, ఇతని దగ్గర డబ్బులు వసూలు. ఎంతమంది యానాదుల దగ్గర అంటే ఇంకొకటి ఆమె ఎక్స్పిఓ రాణి మందారాణి, ఎక్స్పిఓ ఆమె నెల్లూరు ఐటీడీలో. ఆమె అయితే కేసీ పెంచలేని అరెస్ట్ చేసేదాకా నేను నిద్రపోనని ఆమె ధర్నా పోరాటాలు చేస్తే ఆమె మీద లేనిపోనేటివన్నీ చెప్పి, లేనిపోనేటివన్నీ ఆమె మీద ఉసిగలిపి ఆమెని సెక్రటరీకి పంపించడం జరిగింది. ఈ పొద్దు కూడా ఆమెను అడిగితే కేసీ పెంచలయ్య లాంటి దుర్మార్గుడు, కేసీల పెంచలయ్య లాంటి అభిష్టమైన ప్రయాణం చేసి ఎదవ ఎవడు కూడా లేడని చెప్పే ప్రయాణం. ఎందుకంటే ఆమె కూడా కేసు ఇచ్చింది ఎస్పీ ఆఫీస్లో. రెండోది ఇలా చెప్పుకుంటా పోతే ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కామంచి రమేష్ బాబు చెప్పాను అంతకు ముందే. ఇతను పాపము అతను పెట్టే బాధలు ఇలా చెప్పుకుంటా పోతే 100 మంది